హలో అమిగోస్. ఈ క్వశ్చన్ చూస్తే చిరాగ్గా గజిబిజిగా ఉంది కానీ చాలా ఈజీగా ఉంటుంది ఈ క్వశ్చన్ బేసిక్గా న్యూటన్స్ ఫార్ములాకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఏంటి సార్, ఏంటి ఈ న్యూటన్స్ ఫార్ములా అంటే చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సపోజ్ నాకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c=0 ఉందనుకుందాం. దీనికి రెండు రూట్స్, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకుందాం. వాడు ఒక క్వాంటిటీ ఇస్తాడు. ఎలా తెలుసా? Sn అనే ఒక క్వాంటిటీ ఇస్తాడు. ఇది ఏమంటాడంటే ఆల్ఫా ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్ అంటాడు. లేదా అప్పుడప్పుడు మైనస్ కూడా ఇస్తాడు. అంటే ఏంది? ఆల్ఫా ఎన్ మైనస్ బీటా పవర్ ఎన్ అంటాడు. అంటే ఏంటి సార్, ఇంకా నాకు క్లారిటీగా అర్థం కాలేదు, ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, సపోజ్ 100 అంటే అర్థమైంది, మైనస్ తీసుకుంటాను, ఆల్ఫా పవర్ 100 మైనస్ బీటా పవర్ 100 అని అర్థం. ఓ, ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఆల్ఫా పవర్ 100 మైనస్ బీటా పవర్ 100 అంట. అది వాని ఉద్దేశం. ఒకవేళ ఇలా ఉంటే ఆ ఎస్ఎన్లను ఇన్వాల్వ్ చేస్తూ మనకు ఒక క్వశ్చన్ని వాడు ఫ్రేమ్ చేస్తాడు. అయితే మరి దీనికి న్యూటన్స్ ఫార్ములా నేను ఎట్లా అప్లై చేయాలి సార్ అంటే, చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా అప్లై చేయాలి న్యూటన్స్ ఫార్ములా అనేది. నాకు ax² ప్లస్ bx ప్లస్ c=0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకుందాం. మీరు x² అంటే x యొక్క ఆర్డర్ అబ్జర్వ్ చేయండి. xకి స్క్వేర్ ఉంది, xకి పవర్ 1 ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి x పవర్ 0 అంటే 1 కాబట్టి ఇక్కడ 0 ఉంది. అంటే 2 1 0 అది ఆర్డర్ మనకు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి నేను ఎలా సార్ అప్లై చేసేది న్యూటన్స్ ఫార్ములా అంటే, ఏకి ఏ కాపీ చేసుకోండి, x² ఉంది కదా, ఈ దీని ప్లేస్లో Sn+2 ప్లస్ x² నుంచి x పవర్ 1కి వస్తుంది కదా, సో bకి b ఇక్కడ రాసుకోండి. అండ్ x పవర్ 1 ఒకటి తగ్గింది కాబట్టి Sn+1 ప్లస్ cకి c కాపీ చేసుకోండి. ఇప్పుడు x² x పవర్ 1 x పవర్ 0, సో Sn+2 Sn+1, అఫ్ కోర్స్ నెక్స్ట్ ఏం రావాలి? Sn=0. ఇదే న్యూటన్స్ ఫార్ములా ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 10 పేపర్లు కనుక కండక్ట్ చేస్తే 2-3 పేపర్లో ఖచ్చితంగా న్యూటన్స్ ఫార్ములా లేకుండా క్వశ్చన్ లేనే లేదు. అంటే అది అంత ఇంపార్టెంట్. అయితే సార్ నేను ఒప్పుకోను, అసలు ఈ ఫార్ములా ఎట్లొస్తుంది సార్, ఈ ఎస్ఎన్ ఏంది, ఈ స్టోరీ ఏంది, ఈ కథ ఏంది అంటే, మీరు ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి. నాకు మీకు అసలు ఈ ఫార్ములా ఎట్లొచ్చింది, న్యూటన్స్ ఫార్ములా ఎట్లొచ్చింది, అసలు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి న్యూటన్ ఫార్ములా ఎట్లా అప్లై చేయాలి, అసలు ఈ లొల్లేంది అని మీకు ఏం కావాలన్నా కానీ నాకు ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను క్లియర్గా ఆ ఫార్ములా ఎట్లొచ్చింది అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డెరివేషన్ ఫుల్గా చేస్తాను. బట్ ఇప్పటి వరకు మాత్రం మీరు న్యూటన్స్ ఫార్ములా ఎట్లా అప్లై చేయడం మాత్రమే అర్థం చేసుకోండి. సార్ నాకు అసలు ఇది ఏమీ అర్థం కాలేదు, అసలు ఏదో చెప్పారు ఏంది అంటే, అస్సలు కంగారు అవసరం లేదు. మనము ఇప్పుడు తీసుకొని చూద్దాం. వాడు క్లియర్గా ఏమిచ్చాడు మీకు చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ ఈక్వేషన్ ఏమిచ్చాడు చూడండి నాకు. వాడు ఫస్ట్ ఈక్వేషన్ ఏమిచ్చాడంటే x² ప్లస్ √3x మైనస్ 16 = 0 ఇచ్చాడు. అచ్చా, దీనికి సంబంధించిన రూట్స్ ఏమేమి ఇచ్చాడు? ఆల్ఫా ఒకటి ఇచ్చాడు, బీటా ఒకటి ఇచ్చాడు. ఓకే, వాడేమంటాడు దీనికి సంబంధించి, వాడు చూడండి కావాలంటే పిఎన్ ఇచ్చాడు. పిఎన్ ఏందంట వాడు, పిఎన్ = ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్. ఓకే, పిఎన్ అంటే వీడి ఉద్దేశం లేనిది ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్. ఇది ఇలానే ఉంది కదా, ఎస్ఎన్ లాగానే ఉంది కదా, చూసుకోండి. ఎస్ అంటే నాకు ఏమర్థమైంది, దీనికి నేను న్యూటన్స్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఓకే, అప్లై చేద్దాము. x² పక్కన 1 ఉంటుంది కాబట్టి 1కి 1 యాజ్ ఇట్ ఈజ్. ఈ x² ప్లేస్లో ఏమొస్తుంది, ఇక్కడ ఎస్ఎన్ బదులు పిఎన్ ఉంది, సో pn+2 ప్లస్ ఈ x పక్కన √3 యాజ్ ఇట్ ఈజ్, x పక్కన √3 యాజ్ ఇట్ ఈజ్ రాసుకో. ఈ x అంటే pn+2కి నెక్స్ట్ ఏమొస్తుంది, pn+1 -16కి -16 యాజ్ ఇట్ ఈజ్. pn+1 ఉంది కాబట్టి pn+1 తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, pn=0. ఇదే నాకు న్యూటన్స్ ఫార్ములా. ఓకే, నాకు సార్ ఇది ఓకే. మరి సెకండ్ క్యూఎన్కి కూడా వాడు ఏదో ఇచ్చాడు కదా, క్యూఎన్ అంటే ఏంది, గామా n ప్లస్ డెల్టా n. ఓకే, అది కూడా చూద్దాం ఏంటో. అది ఏమిచ్చాడు వాడు నాకు. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి x²
ప్లస్ 3x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీనికి వాడు క్యూఎన్ దీని యొక్క సెకండ్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమేమి ఇచ్చాడు వాడు? గామా డెల్టా అంట, కొద్దిగా ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, ఇగ్నోర్ ఇట్. సో గామా డెల్టాతో పాటు క్యూఎన్ ఏమి ఇచ్చాడు వాడు? గామా పవర్ ఎన్ ప్లస్ డెల్టా పవర్ ఎన్. ఎస్, సేమ్ ఎస్ఎన్ లాగానే ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినప్పుడు నేను న్యూటన్స్ ఫార్ములా ఎలా అప్లై చేసుకోవాలి? ఎక్స్ స్క్వేర్ పక్కన 1 ఉంది, సో 1కి 1 యాజ్ ఇట్ ఈస్. ఎక్స్ స్క్వేర్ అంటే ఎస్ఎన్ ప్లస్లో క్యూఎన్ ఉంది కాబట్టి క్యూఎన్ ప్లస్ 2 ప్లస్ 3కి 3 యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ క్యూఎన్ ప్లస్ 1 వస్తుంది, మైనస్ 1కి మైనస్ 1 యాజ్ ఇట్ ఈస్. క్యూఎన్ ప్లస్ 1 తర్వాత అఫ్ కోర్స్ క్యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇది నా న్యూటన్స్ ఫార్ములా ఫర్ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసింది. అంటే మనకు 2 ఈక్వేషన్స్కి సంబంధించి 2 వచ్చేసాయి. అయితే సార్ ఇప్పుడు నేను ఎట్లా సాల్వ్ చేయాలి అని మీరు అడిగితే, మనకు వచ్చిన ఈ 2 ఈక్వేషన్లో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. వాడు ఫస్ట్ ఏమంటాడు? ఈ క్వశ్చన్ చూడండి మీరు. క్వశ్చన్లో ఏముందంటే P25 ప్లస్ √3 టైమ్స్ ఆఫ్ P24 బై 2 టైమ్స్ ఆఫ్ P23. క్లియర్గా నాకు ఏమర్థమవుతుంది తెలుసా? ఇది ఈక్వేషన్ 1కి సంబంధించిందని అనిపిస్తుంది నాకు. అలాగే సెకండ్ది ఏంటి? Q25 మైనస్ Q23 డివైడెడ్ బై Q24. ఇది కూడా నాకు ఏంటంటే ఈక్వేషన్ 2కి సంబంధించింది అనిపిస్తుంది. అయితే దీన్ని ఎలా చేయాలో ఆలోచిద్దాం. ముందు మనము ఈక్వేషన్ 1 తీసుకొని రాసుకోండి. ఈక్వేషన్ 1 రాసుకుంటే Pn+2 ప్లస్ √3 టైమ్స్ ఆఫ్ Pn+1 మైనస్ 16 టైమ్స్ ఆఫ్ Pn ఈజ్ ఈక్వల్ టు 0. ఇది నాకు ఈక్వేషన్ 1. అలాగే ఈక్వేషన్ 2 తీసుకొని రాసుకోండి. ఇక్కడ ఈక్వేషన్ 2 తీసుకొని రాసుకుంటే నాకు Qn+2 ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ Qn+1 మైనస్ Qn ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. ఈ 2 ఈక్వేషన్స్ రాసేసుకున్నాం. అయితే ఈ 2 న్యూటన్స్ ఫార్ములా ఈక్వేషన్స్ ఎలా వాడుకోవాలి? మనకు చూడండి ఒకసారి 25, 24, 23. సో బేసికల్గా హయ్యెస్ట్ ఎంత ఉంది? 25 ఉంది కదా, అంటే హయ్యెస్ట్ n+2నే కదా, అంటే అఫ్ కోర్స్ n+2 ఈజ్ ఈక్వల్ టు నేను 25 పెట్టాలి. దాని అర్థం ఏంది? n ఈజ్ ఈక్వల్ టు 23 పెట్టాలి. సో n ఈజ్ ఈక్వల్ టు 23 కనుక ఈ ఈక్వేషన్లో పెడితే P25 ప్లస్ √3 టైమ్స్ ఆఫ్ P24 మైనస్ 16 టైమ్స్ ఆఫ్ P23 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్గా నాకేంది? ఈ టర్మ్ ఏదైతే ఉందో నాకు ఇక్కడ కనపడుతుంది. సో ఇది నాకు రైట్ సైడ్కి తీసుకెళ్ళు, న్యూమరేటర్ కనిపిస్తుంది. సో P25 ప్లస్ √3 టైమ్స్ ఆఫ్ P24 ఈజ్ ఈక్వల్ టు 16 టైమ్స్ ఆఫ్ P23. ఇక్కడ డినామినేటర్లో ఏముంది? 2 టైమ్స్ ఆఫ్ P23. సో ఇది నేను డినామినేటర్కి తీసుకెళ్ళాలంటే 16ని 8 ఇంటూ 2 కింద రాసుకో. సో ఏమొస్తుంది? అది P25 ప్లస్ √3 టైమ్స్ ఆఫ్ P24 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 2P23. సో ఈ 2P23ని డినామినేటర్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే డినామినేటర్ అయిపోతుంది. సో P25 ప్లస్ √3 టైమ్స్ ఆఫ్ P24 డివైడెడ్ బై 2 టైమ్స్ ఆఫ్ P23 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 8. సో లెఫ్ట్ సైడ్ వాల్యూ వచ్చేసి నాకు 8 వచ్చింది. అయితే రైట్ సైడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. క్లియర్గా ఏంది? 25, 23, 24. అగైన్ హయ్యెస్ట్ ఎంత? 25. అంటే ఇక్కడ హయ్యెస్ట్ n+2 కాబట్టి n+2 ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. సో అఫ్ కోర్స్ ఎంత ఇది నాకు? n ఈజ్ ఈక్వల్ టు 23. n ఈజ్ ఈక్వల్ టు 23 తీసుకెళ్ళి న్యూటన్స్ ఫార్ములాలో పెడితే ఏమవుతుంది నాకు? Q25 ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ Q24 మైనస్ Q23 ఈజ్ ఈక్వల్ టు 0. నాకు ఒకసారి న్యూమరేటర్ అబ్జర్వ్ చేయండి. Q25 మైనస్ Q23 అంటే ఏంది? ఇది Q25 మైనస్ Q23 ఈ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 3Q24ని రైట్ సైడ్ తీసుకెళ్తా. సో ఏమొస్తుంది నాకు? Q25 మైనస్ Q23 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3Q24. సో డినామినేటర్లో Q24 ఉంది కాబట్టి ఈ Q24 లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తే డినామినేటర్ అయిపోద్ది. సో Q25 మైనస్ Q23 డివైడెడ్ బై Q24 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది నాకు? -3. అంటే 8 ప్లస్ బిగ్ ప్లస్ -3 అంటే ఎంత? ఇది 8 ప్లస్ -3 అంటే ఆన్సర్ ఎంత రావాలి నాకు? 5. 8
ప్లస్ ఆఫ్ -3 = 5 కాబట్టి సో నాకు ఆప్షన్ సి 5 అనేది కరెక్ట్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీరు ఎక్కువ ఓవర్ థింక్ చేయకండి. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే న్యూటన్స్ ఫార్ములా ఎట్లా అప్లై చేయాలి అది మాత్రం నేర్చుకోండి. కావాలనుకుంటే జస్ట్ డెరివేషన్ కావాలంటే నాకు చెప్పండి, దానికోసం ఒక సపరేట్ వీడియో చేస్తాను. అంతేగాని ఓవర్ కాంప్లికేట్ చేయొద్దు, ఓవర్ థింక్ చేయకూడదు. జస్ట్ ఎలా అప్లై చేయాలనేది నేర్చుకోండి అంతే. థ్యాంక్ యూ.